Welcome to my V3 Ads channel. హలో ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్ మన మై V3 యాడ్స్. ఫ్రెండ్స్, ఎండి గారికి బెయిల్కు సంబంధించిన విషయాలు మరియు శక్తి ఆనందన్ గారికి ఆరోగ్యం బాగోలేదని కొంతమంది రూమర్స్ పుకార్లు పుట్టించడం జరిగిందట. అందుకు కేటీవీ ఛానల్లో కార్తిక్ పిల్లై తెలిపిన విషయాలు మనం ఈ వీడియోలో తెలుసుకుందాం. మొట్టమొదట శక్తి ఆనందన్ గారికి ఆరోగ్యం బాగోలేదని రూమర్స్ పుకార్లు పుట్టించడం జరిగింది. అందుకు ఎండి గారి ఆరోగ్యం బాగుంది, ఎటువంటి ప్రాబ్లము లేదు. ఇన్ఫ్యాక్ట్ ఎండి గారికి చూడాలనుకున్న వారు వెళ్ళి చూసి వస్తున్నారట. ఎండి గారి సన్నిహిత సభ్యులందరూ వెళ్ళి చూసి వస్తున్నారు. ఆయన ఆరోగ్యం బాగానే ఉంది, ఎటువంటి ప్రాబ్లము లేదు. కొంతమంది తప్పుగా ఆయనకు ఆరోగ్యం సరిగ్గా లేదని అబద్ధపు పుకార్లు లేపుతూ ఉన్నారు. మన కంపెనీపై అవధూరపరిచిన వాళ్ళే ఇటువంటి పుకార్లు లేపిస్తూ ఉన్నారు. అటువంటిది ఏమీ లేదు, ఇది ఒక కేవలమైన అజెండా అని తెలియజేశారు. ఆయన అంతా బాగానే ఉన్నారు, అందరూ వెళ్ళి చూసి వస్తున్నారట. ఇకపోతే బెయిల్ విషయం ఏంటి అనంటే, ఎండి గారి సీనియర్ లాయర్ అడ్వైజ్ ఏంటి అనంటే, జూలై 5న సరెండర్ అయ్యారు. ఆగస్టు 5న 30 రోజులు అవుతుంది. అంతవరకు సరెండర్ అయిన తర్వాత నుంచి ఆగస్టు 5 వరకు 30 రోజులు అయ్యింది. తర్వాత ఆగస్టు 2nd వీక్న నెక్స్ట్ హియరింగ్ అప్పుడు మనం బెయిల్ అప్లై చేద్దామని చెప్పడం జరిగిందట. ఎందుకంటే సెక్షన్ గ్రావిటీ అనేది 65% to 70% కంప్లీట్ అవుతుంది కాబట్టి మనం అప్పుడు 2nd వీక్లో బెయిల్ అప్లై చేద్దాము అని చెప్పారట. 2nd వీక్లో బెయిల్ అప్లై చేశామంటే 3rd వీక్ స్టార్టింగ్లో కానీ లేదా ఎండింగ్లో కానీ హియరింగ్ ఉన్నప్పుడు తప్పకుండా బెయిల్ దొరికే అవకాశం ఉంది అని తెలియజేశారు సీనియర్ లాయర్. ఇది బెయిల్కి సంబంధించిన విషయాలు. శక్తి ఆనందన్ గారు ఆయన చెబుతూ ఉన్నది ఏంటి అనంటే, నా కంపెనీ మీద ఎవరైతే తప్పుగా పుకార్లు లేపించారో ఈ విచారణ ముగిసే లోపలే నా కంపెనీ మీద పడ్డ మచ్చ మరియు దురాలోచన ఉన్న అన్నీ తొలగిపోవాలి. ఈ కంపెనీలో ఎటువంటి తప్పిన విషయము జరగలేదు అని నిరూపించి నేను బయటికి రావాలి అని నిర్ణయంతో ఉన్నారు అని తెలియపరిచారు. అందుకని 1-2 వారాలు బెయిల్ లేట్ అయినా పర్వాలేదు అని చెప్పారట. 69 లక్షల మంది సభ్యులున్న ఈ కంపెనీలో ఎటువంటి తప్పు జరగలేదు అని చెప్పే బయటికి రావాలనుకుంటున్నారని తెలిసింది. ఈ విషయాలన్నీ తమిళ్లో కేటీవీ ఛానల్లో మన కార్తిక్ పిల్లై తెలియజేశారు ఫ్రెండ్స్. ఓకేనా? థ్యాంక్ యూ వెరీ మచ్.